హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'తేజ తెలుగు ట్రావెలర్'. ఈ ప్రపంచం మొత్తాన్ని మాతో పాటు మీకు కూడా చూపించాలన్న లక్ష్యంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రపంచ యాత్రనైతే మనం సింగపూర్ అనే దేశంతో మొదలు పెట్టబోతున్నాం. మేమైతే రాజమండ్రి నుంచి సుమారు 3600 కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై మీదుగా సింగపూర్ అయితే చేరుకోవడం జరిగింది. ఈ ప్రయాణానికి మాకు పట్టిన సమయం 9 గంటలు. ప్రస్తుతం మనమైతే సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2లో అయితే ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా స్కై ట్రైన్ తీసుకొని మన ఫస్ట్ డెస్టినేషన్ జ్యుయల్ చాంగి వాటర్ ఫాల్ అయితే చూడ్డానికి వెళ్ళబోతున్నాం. సింగపూర్ ఎయిర్‌పోర్ట్ అనేది చాలా పెద్దది. మీరు గనక నడిచి వెళ్ళాలంటే చాలా సమయం అయితే వృధా అవుతుంది. కాబట్టి ఈ స్కై ట్రైన్ అనేది మీరు తీసుకుంటే గనక ఒక టెర్మినల్ నుంచి వేరే టెర్మినల్‌కి చాలా తొందరగా అయితే ట్రావెల్ చేయగలుగుతారు. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా. స్కై ట్రైన్ దిగిన తర్వాత మనమైతే 5 నిమిషాలు నడవాల్సుంటుంది. కాకపోతే ఈ నడిచే దారంతా కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే ఈ బిల్డింగ్ సీనరీ, ఆ చెట్లు చూస్తూ ఉంటే ఈ 5 నిమిషాలు కూడా ఇట్టే గడిచిపోతాయి. మొత్తానికి మనమైతే ఈ జ్యువెల్ వాటర్ ఫాల్‌కి రీచ్ అయిపోయాం. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికెళ్ళి మనం అనుకున్న లొకేషన్ అయితే ఫుల్‌గా కవర్ చేసేద్దాం. మీరిప్పుడు చూస్తున్నారు ప్రపంచంలో అతిపెద్ద ఇండోర్ వాటర్ ఫాల్. దీని హైట్ వచ్చి 40 మీటర్లు. అంటే 131 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. మీరు ఎన్నో వీడియోస్‌లో ఈ జ్యువెల్ చాంగి వాటర్ ఫాల్ చూసే ఉంటారు. కానీ ఈ వాటర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం అనేది మీకు ఏ వీడియోలో కూడా కనిపించదు. అసలు నిజం చెప్పాలంటే వాటర్ ఫాల్ ఫ్లో అవుతున్నప్పుడు కన్నా వాటర్ ఫాల్ స్టార్టింగ్‌లో వచ్చే ఆ మిస్ట్ గాని, ఆ పొగ గాని ఎంతో అందంగా ఉంటుంది. దృశ్యాన్ని మీకు చూపించడం కోసం మేమైతే ఎయిర్‌పోర్ట్‌లో 2 గంటలు ఎదురు చూసాం. సో మా ఎఫర్ట్ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే మధ్యాహ్నం అయితే అయిపోయింది. అసలు మేము 9 గంటలు ప్రయాణం చేసామన్న విషయమే మర్చిపోయాం. ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఎంత రిలాక్సింగ్‌గా అనిపిస్తుందంటే మాటల్లో చెప్పేదైతే కాదు. మీరెప్పుడైనా గనక సింగపూర్ ట్రావెల్ చేసినట్టయితే ఈ లొకేషన్‌నయితే ఎయిర్‌పోర్ట్‌లో అస్సలు మిస్ చేయొద్దు. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. అండ్ ఇప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి ఎంఆర్‌టీ తీసుకొని హోటల్‌కైతే వెళ్లి చెక్ ఇన్ చేయాలి. సింగపూర్ అనేది చాలా కాస్ట్‌లీ సిటీ. అందులోనూ ట్రావెలింగ్ కూడా చాలా కాస్ట్‌లీ. అందుకే మనం బడ్జెట్‌లో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ టూరిస్ట్ పాస్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ టూరిస్ట్ పాసెస్ యొక్క ప్లాన్స్ అనేవి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. మేమైతే 3 డే ప్లాన్ తీసుకోవడం జరిగింది. దీని వాల్యూ వచ్చి $34. ఇందులో $10 అనేది సెక్యూరిటీ డిపాజిట్. మనం ఎప్పుడైతే కార్డ్ రిటర్న్ ఇచ్చేస్తామో అప్పుడు మన $10 సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి వచ్చేస్తుంది. బట్ ఈ నెట్ ప్రైస్ అయితే $24 అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1500 అన్నమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఈ సింగపూర్ యొక్క ఎంఆర్‌టీ మ్యాప్. మనమైతే ఇప్పుడు సిటీ హాల్ స్టేషన్‌కైతే వెళ్ళాలి. ఇప్పుడు మనం సిటీ హాల్ ఎంఆర్‌టీ నుండి బోట్ కీ అనే ఏరియాకొచ్చాం. మన హోటల్ ఉన్నది కూడా ఇక్కడే. అండ్ ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఇందాక మీరు ఎంఆర్‌టీ మ్యాప్ చూసారు కదా! ఈ లొకేషన్ అనేది మిగతా సైట్ సీయింగ్ లొకేషన్స్‌కి గాని, అండ్ వేరే ఎంఆర్‌టీ స్టేషన్స్‌కి గాని చాలా వెల్ కనెక్టెడ్. సో, ఇక్కడ స్టే చేయడం వల్ల ట్రావెలింగ్ టైమ్ అనేది చాలా తగ్గుతుంది. మేము బుక్ చేసుకున్న హోటల్ పేరైతే 'గ్యాలక్సీ పాడ్స్ హోటల్'. అండ్ హోటల్ లోపల కూడా ఎలాగుందో మీకు చూపిస్తాను. ఇవి లగేజ్ పెట్టుకునే ర్యాక్స్ అన్నమాట. లోపలికెళ్తే మనకి డిఫరెంట్ బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి కదా! వీటినే పాడ్స్ అని పిలుస్తారు. అంటే మనకి ఒక పాడ్ అలొకేట్ చేస్తారనమాట. అండ్ పాడ్ లోపల ఎలాగుంటుందంటే మనకి స్పేస్‌లో ఉంటే ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో, ఈ పాడ్ లోపల కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా పాడ్ లోపలికైతే వెళ్ళిపోదాం. అసలు పవర్ ఆన్ చేసాక ఈ పాడ్ ఎలాగుంటుందనేది ఇంకా బాగా తెలుస్తుంది. నిజంగా ఈ లైటింగ్‌లో ఇది పాడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ పాడ్ ప్రైస్ అయితే పర్ డే వచ్చి $65 అంటే సుమారు రూ. 4000 అన్నమాట.
మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి గార్డెన్స్ బై ద బేక్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ వెళ్తున్న దారిలో గూడా మనకి చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. వాటి గురించి గూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకిప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే మెరీనా బే సాండ్స్. సింగపూర్‌లో ఎక్కడికెళ్ళినా కూడా మనకి మెరీనా బే సాండ్స్ అయితే కనిపిస్తుంది. సో, దాన్నైతే ఇంకా డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూడబోతున్నాం. ప్రస్తుతం మనం అయితే గార్డెన్స్ బై ద బేక్ అయితే వెళ్ళాలి. మన ఎదురుగా ఒక కలర్‌ఫుల్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది గదా! అది హోటల్ అయితే కాదు. సాధారణంగా అందరూ చూసి ఇది హోటల్ అనే అనుకుంటారు. కాకపోతే ఇది సింగపూర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్. అండ్ చూస్తున్నారు కదా! ఎంత వైబ్రెంట్‌గా ఉందో ఈ లొకేషన్ అయితే. అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో 927 కిటికీలైతే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క కిటికీని మంచి మంచి రంగులతో డెకరేట్ చేసి ఈ బిల్డింగ్‌కి మరింత అందాన్నయితే తీసుకొచ్చారు. నాకు తెలిసి ఇదే బిల్డింగ్‌ని నైట్ లైటింగ్‌లో చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. సో, అది కూడా చూద్దాం మన నెక్స్ట్ వీడియోస్‌లో. అండ్ ఇప్పుడైతే మనం ఎంఆర్‌టీ తీసుకొని గార్డెన్స్ బై ద బే మెట్రోకైతే వెళ్ళబోతున్నాం. మనం ఎంఆర్‌టీ నుండి బయటికి రాగానే గార్డెన్స్ బై ద బే అయితే మన పక్కనే కనిపిస్తుంది. అండ్ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను. ఈ గార్డెన్స్ బై ద బేలో ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మనకి ఏం కావాలో అవే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. మేమైతే క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ అయితే చూస్ చేసుకున్నాం. ఈ క్లౌడ్ ఫారెస్ట్‌కెళ్ళే దారిలో మనకి సింగపూర్ ఫ్లైయర్ అయితే కనిపించింది. ఈ లెఫ్ట్ సైడ్ ఈ గ్లాస్ బిల్డింగ్, రైట్ సైడ్ ఒక స్కై అండ్ కింద వాటర్స్‌తో ఈ వ్యూ అయితే చాలా అమేజింగ్‌గా ఉంది. ఎప్పుడైతే మనం క్లౌడ్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నాం, ఈ ఎంట్రన్సే చాలా గ్రాండ్‌గా ఉంది కదా! లోపలికి వెళ్తూనే మనకొక పెద్ద వాటర్ ఫాల్ అయితే దర్శనమిస్తుంది. అదే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఇండోర్ వాటర్ ఫాల్. సో, దీని హైట్ అయితే 35 మీటర్లు అంటే 115 అడుగుల ఎత్తులో అయితే ఉంది. మనం ఒకే రోజులో ప్రపంచంలో 2 అతిపెద్ద ఇండోర్ వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసాం. మొట్టమొదటిది జ్యువెల్ చాంగి వాటర్ ఫాల్ అయితే, రెండోది ఈ క్లౌడ్ ఫారెస్ట్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇందులో ఎన్ని వింతలు విశేషాలున్నాయో ముందుకెళ్ళి అన్వేషిద్దాం. మనమైతే ఇప్పుడు ఆర్చర్డ్ హెవెన్ జోన్‌లో ఉన్నాం. ఈ జోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీకిక్కడ పైన బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా! లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ ఈ బ్రిడ్జ్ చుట్టూ గూడా ఒక మంచి లైటింగ్ అది పెట్టి ఉంచుతారు. సో, ఈ బ్రిడ్జ్ పైనుంచి ఈ క్లౌడ్ ఫారెస్ట్ వ్యూస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయని లోకల్స్ అయితే చెప్తున్నారు. సో, కాసేపు ఆగిన తర్వాత మనం ఈ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్లి, ఈ క్లౌడ్ ఫారెస్ట్ వ్యూ ఎలాగుంటుందో గూడా చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నదే మచ్చు పిచ్చు యొక్క ప్రతిమ అన్నమాట. ఈ అసలైన మచ్చు పిచ్చు అనేది ప్రపంచపు 7 వింతల్లో ఒకటి. దీన్నైతే 13వ శతాబ్దంలో ఇంకా సివిలైజేషన్ వాళ్ళు పెరులో అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు దీని చుట్టూ ఎందుకు తిరుగుతున్నామంటే, ఆ కాలంలో రైతులు కొండ ప్రాంతాల్లో నివసించేవారు కదా! మరి వాళ్ళు వ్యవసాయం ఎలాగా చేసేవాళ్ళో తెలుసా? ఈ కొండ ప్రాంతాల్ని ఇలా గట్ల కింద కట్టుకొని చదును చేసి, ఈ గట్ల మీద అయితే వరిని పండించుకొని సాగు చేసేవాళ్ళంట ఆ కాలపు రైతులు. ఎంతో అద్భుతంగా ఉంది కదా! ఇది చెప్పడం కోసమే దీని చుట్టూ ఒక రౌండ్ అయితే వేశాం. మనం ఇంకొంచెం ముందుకొస్తే మెరీనా బే సాండ్స్ అయితే మళ్ళీ కనిపించింది. ఈసారి లైట్స్‌తో చాలా అందంగా ఉంది కదా! పింక్ కలర్ లైటింగ్‌తో. మెరీనా బే సాండ్స్ కోసం డిస్కస్ చేయాలంటే ఒక వీడియో ఫుల్‌గా పడుతుంది. సో, దాన్ని సెపరేట్‌గా వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికైతే మన లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా! తెల్లగా గాజు పువ్వుల్లాగా ఉన్నాయి కదా! ఇవి ఒరిజినల్ పువ్వులు కాదండి. వీటిని ఎథీరియల్ వైట్ పర్షియన్స్ అని అంటారు. ఈ ప్లేస్ ఫోటోగ్రాఫర్స్‌కి చాలా ఫేమస్. అండ్ చాలా మంది యూట్యూబర్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేసేవాళ్ళు ఇక్కడికొచ్చి చాలా సమయాన్నయితే స్పెండ్ చేస్తారు. మీరు గనక ఈ లొకేషన్‌కొచ్చినట్టయితే ఈ ఎథీరియల్ వైట్ పర్షియన్స్‌నయితే అస్సలు మిస్ కావద్దు. కొంచెం ముందుకెళ్తే మరిన్ని ఫోటోగ్రాఫిక్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మంచి మంచి థీమ్స్‌తో. ఇందాక మనం అనుకున్నాం కదా! లైట్ ఫెయిల్ అయినప్పుడు ఈ బ్రిడ్జ్ పైనుంచి ఈ క్లౌడ్ ఫారెస్ట్ వ్యూనయితే ఒకసారి చూద్దామని. సో, ఇప్పుడైతే చీకటి పడిపోయింది. అండ్ మనం అనుకున్నట్టు మిస్ట్ అండ్ ఆ పొగ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట.
సో, ఇప్పుడైతే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అసలు ఈ మిస్ట్‌తో కలిసిన ఈ చెట్లు గాని, లైటింగ్ గాని, ఈ ప్లేస్‌కైతే మరింత అందాన్నైతే ఇస్తుంది. మనం ఈ వీడియోలో ఉన్న అత్యంత ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్‌లోకైతే వస్తున్నాం. దీన్నే సీక్రెట్ గార్డెన్ అని కూడా అంటారు. ఇక్కడ మనం డైనోసార్ కాలపు నాటి మొక్కల్ని, రాళ్ళని, గుహలని అయితే చూడబోతున్నాం. ఇక్కడికొచ్చిన తర్వాత నేనైతే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. అదేంటంటే ఈ లైమ్ స్టోన్ కేవ్స్ ఎలాగ ఏర్పడతాయి అనే విషయం. అసలు లైమ్ స్టోన్ మీద సెలయేళ్ళు గాని, జలపాతాలు గాని ప్రవహించినప్పుడు ఎక్కడైతే నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ లోతుగా, ఎక్కడైతే నీటి ప్రవాహం ఉండదో అక్కడ ఎత్తుగా ఉండడం వల్ల ఈ కేవ్స్‌కి ఈ రూపమైతే వస్తుందన్నమాట. మీకైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన ఛానెల్‌లో పోస్ట్ చేసే ప్రతి వీడియోలో వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కంటికి కనిపించని జీవరాశులనైతే చూడబోతున్నాం. అందుకే ఇక్కడ మాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే భూతద్దం లాంటిదైతే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గనక నేరుగా ఇక్కడికొచ్చి చూసినట్టయితే కంటికి కనిపించని జీవరాశులు కూడా ఈ భూతద్దంలోంచి అయితే కనిపిస్తాయి. కాకపోతే కెమెరాతో దీన్ని క్యాప్చర్ చేయడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఆ భూతద్దం వరకు కెమెరా అయితే వెళ్ళదు. ఈ రెండిటికి మధ్యలో ఒక గ్లాస్ అయితే పెట్టారు. ఆ లైట్‌కి ఆ గ్లాస్‌లోంచి రిఫ్లెక్షన్స్ అయితే వస్తున్నాయి. అయినా కూడా ఎంతో కష్టపడి ఈ సూక్ష్మజీవుల్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా గమనించగలరు. ఒకవేళ మీరు మొదటి వ్యూలో అయితే గమనించలేకపోతే కొంచెం రివైండ్ చేసి అయితే స్టార్టింగ్ నుంచి చూడండి. అండ్ 0.5x గాని, 0.25xలో గాని గమనించినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ మైక్రో డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంది. నేను మరీ ఈ సీక్రెట్ గార్డెన్‌ని సూక్ష్మంగా గమనించమని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో చాలా అయితే కంటెంట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు టెక్స్ట్ బుక్‌లో చూసి నేర్చుకునే దానికన్నా, ఇలాగ వీడియోలో డైరెక్ట్‌గా చూపించి నేర్చుకునేటట్టయితే వాళ్ళ బ్రెయిన్‌లో చాలా బాగా రిజిస్టర్ అవుతుంది. అండ్ వాళ్ళ మానసిక వికాసానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. సో, మా ఎఫర్ట్ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్‌లో అయితే తెలియజేయండి. త్వరలోనే సింగపూర్ పార్ట్ 2తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ.